గారు డిఓపి, ద డైరెక్టర్ శామ్, ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్, మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ గా చేసింది 5 నిమిషాలు ఉంది ఆ పిల్ల. తను డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్. వీళ్ళందరూ చేసింది ఒక ఎత్తు. యూ స్టోల్ ద ఫిల్మ్. You really did. What made you agree to a role like that? This is almost my 10th year. అండ్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఏదో కొత్త చేయాలనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ సమయంలో మీరు చెప్పినట్టే నా సినిమాలు నేనే చూసి ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్గా చేసినానని ఒక ప్రయత్నాలు చేసిన ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక క్యారెక్టర్లో నాకు వచ్చినది ఎప్పుడు లేదు. సో అదే సమయంలో సుకుమార్ అనే డైరెక్టర్తో ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను. అండ్ ఆ సమయంలో ఆయన రావడం, ఆయన ఆల్రెడీ ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తాడు. అండ్ హీ వాజ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ లండన్ లోనే షూటింగ్. నేను ఒకరిని నానక్ ప్రేమతో నేను ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక ఊబర్ క్లాస్ రోల్స్ చేశాను. సుఖులా కూర్చుని వెంటనే నేను అన్నాను, లండన్ ఇంటలెక్చువల్ మ్యాథ్స్ సినిమాలు తీస్తావా నాతో అంటే, లేదు పక్కా ఊరు సినిమా తీద్దాం అనుకున్నాను. షేక్ నువ్వు కథ కూడా నాకు చెప్పగా నేను చేస్తున్నాను అన్నాను. You didn't feel like నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, నాకు చూడని ఏదైనా చేస్తే నీకు ఆ డౌట్స్ ఏం రాలేదా? ఖచ్చితంగా రాదు అంటే అబద్ధం. ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ నరేషన్ మేము విన్నప్పుడు ఫస్ట్ 10 minutes సార్ నీకేం అనకాచారని కథ వినిన తర్వాత చెప్పు నీకు నచ్చిందా లేదా అన్నాడు. సరే సుకుమార్ ఏదో చెప్తున్నావు నువ్వు, సరే చెప్పు అంటే ద వే హీ నరేటెడ్ ద స్టోరీ నాకు అర్థమైపోయింది. ద ఫ్లా విల్ బికమ్ మై అడ్వాంటేజ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. అది కామెడీలో వాడారు, రొమాన్స్ లో వాడారు, ఎమోషన్, బ్రదర్ చనిపోయినప్పుడు హీ బ్యూటిఫుల్లీ నిటెడ్ ద థింగ్. నాకు అసలు వీడికి ఫ్లా ఉందని అనిపించలేదు. అది లేకపోతే ఈ సీన్స్ అన్ని కొత్తగా ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళం కాదేమో అనిపించింది. యువర్ ఫ్లో బికేమ్ పాజిటివ్ గా అయిపోయింది. సినిమాకి పాజిటివ్ అయిపోయింది. సో రామ్ చరణ్ బిఫోర్ మ్యారేజ్, రామ్ చరణ్ ఆఫ్టర్ మ్యారేజ్, వాట్ ఇస్ ద బిగ్ డిఫరెన్స్? ఏంటో అంటున్నారు డిఫరెన్స్ ఉందండి. నీకే తెలుసు, నీకు నేను చిన్నప్పుడు తెలుసు. యూ టెల్ మీ. No, I think you're much cooler after marriage. నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నా గ్యాస్ అంతా తీసేసిందంట. No, అలా కాదు. You're just more happening after marriage అంటారు. More happy. No, because she's as successful as you. మనం అందరం కొంచెం హీరోలు నాకే ఉంటుంది ఒక కాలర్, you know, and a woman so successful and handling the dynamics of it. What is your success mantra? Firstly, I would say marrying Upasana was one of the best decisions I have taken in my life. Yeah. We love that. Yeah. I really want to say that. ఎందుకంటే మనకున్న కన్ఫ్యూజ్డ్ డే గానీ ఒక అప్స్ అండ్ డౌన్స్, కొన్ని సినిమాలు మీ షోలు కొన్నిసార్లు సూపర్ హిట్ అవ్వచ్చు, కొన్ని షోలు నడవకపోవచ్చు. అలాగే మాకు కూడా ఇంత కన్ఫ్యూజన్ లో వెన్ వి కమ్ బ్యాక్ హోమ్ అదర్ అమ్మ నాన్న సపోర్ట్ అయినా కోరుకుంటాం, లేకపోతే మన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సపోర్ట్ కోరుకుంటాం. బట్ వీళ్ళందరికన్నా పెళ్లి అయిపోయిన తర్వాత వైఫ్ సపోర్ట్ అండ్ ఆర్ హస్బెండ్ సపోర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మొహం చూస్తే మనకి ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ రావాలి, మన ఆ టాపిక్ ఆ స్ట్రెస్ నుంచి మనల్ని డైవర్ట్ చేయాలి. ఆ విషయంలో చూసుకుంటే ఉపాసన 100% షీ డైవర్ట్స్ మీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఎంకరేజెస్ మీ అగైన్ ఫర్ అ న్యూ డే. అది నేర్చుకుని చేసిందా లేదు, బేసిక్ గా ఉపాసన ఇస్ వెరీ హైపర్ అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు యూ. ఒక బబ్లీ హ్యాపీ సోల్స్ లాగా ఉంటారు మీరు అందరూ. మేమిద్దరం ఉంటే అసలు గోలే, ఇంకా ఎవరు మాట్లాడట్లేదు మీరిద్దరు కూర్చుంటే. సో అంత హ్యాపీ సోల్, యు నో, ఐఎమ్ వెరీ ఫార్చునేట్. లైక్ ఐ సెడ్, వన్ ఆఫ్ ది బెస్ట్. వి ఆర్ ఆల్ ఫార్చునేట్ బికాజ్ ఒక ఫ్రెండ్ పెళ్లి అవుతుందంటే ఫస్ట్ కంగారు వస్తుంది, బాబోయ్ ఎలాంటి పిల్ల రాబోతుందో, ఎలాంటి మొగుడు రాబోతారు అని. But when you like the spouse, it's a win-win situation. Nothing like it. Nothing Again, like it. All the friends remain the same. Yes. And we meet. And we become a bigger family. Yeah. And of course, me ever తెలియదు, మేము చాలా frequent గా కలుస్తాం. And Upasana loves Lakshmi. నేను ఉపాసన ఒకటే అంటాం, లక్ష్మి టీవీ మీదకి వస్తే ఛానల్ మార్చడు ఎవడు. We don't change the channel and Lakshmi comes. ఏ టాపిక్ తీసుకున్నా, సినిమా టాపిక్ తీసుకున్నా, ఇలాంటి ఒక గుడ్ కాజ్, మేము సైతం లాంటి గుడ్ కాజ్ తీసుకున్నా, షీ గివ్స్ హర్ 100%. దట్ ఈస్ క్యాప్టివేటింగ్. అది మీ పర్సనాలిటీ వచ్చి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి పెట్టినంది. ఇట్స్ పర్ఫెక్ట్ బ్లెండ్. యూఆర్ హెల్పింగ్ సొసైటీ ఇన్ అ బిగ్ వే. యూ హ్యావ్ నో ఐడియా. ఈ రోజు మేము తీసుకొచ్చిన కేసు నాకు చాలా రోజుల నుంచి తెలుసు. నువ్వు వస్తున్నావని తెలిసే వీళ్ళని నేను అట్టు పెట్టుకున్నాను. ఎందుకంటే దేర్ లైఫ్స్ ఆర్ అబౌట్ టు చేంజ్ కంప్లీట్లీ జస్ట్ బికాస్ యూఆర్ ఆన్ దిస్ షో. అండ్ ఈ సీజన్ కి నేను ఏం చేశానంటే, లాస్ట్ సీజన్ ఇండివిజువల్ వాళ్ళని తీసుకొచ్చాం, 1-2 గ్రూప్స్ చేసాం, సెల్ఫ్లెస్ పీపుల్ అని.
సెకండ్ సీజన్ కి వచ్చేసరికి నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే సెల్ఫ్లెస్ గా చాలా మంది వాళ్ళకి ఏం వస్తుందని చూసుకోకుండా సొసైటీకి వాళ్ళకి తగినంత వాళ్ళు చేస్తున్నారు. సో మనం ఒక ఫ్యామిలీని హెల్ప్ చేయడం ఎందుకు, మీలాంటి స్టార్స్ వచ్చినప్పుడు ఒక కాజ్ ని హెల్ప్ చేయొచ్చు కదా. సో ఈ రోజు మన దగ్గరకు వచ్చినారు గుడ్ షెపర్డ్ హోమ్ నుంచి. సో బాబ్జీ గారు, ఆయన వైఫ్, ఆయన డాటర్ ఇన్ లా, ఒక స్టూడెంట్, వీళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు గుడ్ షెపర్డ్ హోమ్ నుంచి ఎవరెవరు వచ్చారు చేతుల పైకి ఎత్తండి. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద హోమ్ అన్నమాట. సో వాళ్ళెవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళ స్టోరీ ఏంటి అని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ బాబ్జీ గారిని, నిరోష గారిని, ఆయన వైఫ్ జయ గారిని అండ్ దేర్ స్టూడెంట్ అరుణ. సో బాబ్జీ గారు, వెల్కమ్ టు అవర్ షో. అసలు మీ గురించి నేను విన్నప్పుడు చాలా షాక్ తిన్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఓన్ గా మీరు ఈ హోమ్ ని రన్ చేస్తున్నారని విన్నాను, నిజమా? ఎస్ మేడం. ఓకే, సో వీళ్ళ కోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం, చూద్దాం. నుంచి నేను పేద పిల్లలకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముందుగా స్కూల్ని స్టార్ట్ చేశాను. ఎవరైతే చదువుకోవడానికి ఆటంకాలు ఉన్నాయో అలాంటి వాళ్ళనందరినీ సేకరించి గ్రామానికి తిరిగి చదువు యొక్క విశిష్టతను వాళ్ళకు వివరించి 87-89 ప్రాంతాల్లో అనేక పాఠశాలలు మూతపడిపోయాయి. నేనే సొంతంగా ఒక 100 రూపాయలతోటి 2 ఈతాకు చాపలు, ఒక చెక్కబల్ల కొని ఒక పాఠశాలని ప్రారంభించినప్పుడు చాలా మంది పేద పిల్లలు చాలా కిలోమీటర్ల నుంచి నడిచి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. మేము వండుకున్న దానిలో నుంచి ఇతర పిల్లలు కొంతమంది తెచ్చిన క్యారేజీల్లో నుంచి అన్నం తీసి అంతా ఒక బేసిన్లో కలిపి తలా కొంత పెట్టి అలా ఆకలి బాధను తీరుస్తూ చదువు చెప్పాను. మాది ప్రేమ వివాహం 1989లో అయింది. అప్పుడు జర్నలిస్ట్గా చేస్తున్నారు. నేనైతే ఆస్తిపరుని కాదు, నేను ఏది పెడితే అదే తినాలి అని అన్నప్పుడు నేను దానికి సమ్మతించి మ్యారేజ్ చేసుకున్నాను. మరి తన స్కూల్ నడిపేటప్పుడు తనతో అన్నీ సహకరించాను. నా పిల్లలతో సమానంగా వాళ్ళని నేను చూశాను. మరి స్కూల్కు సరిపడా భవనం కానీ ప్రదేశం కానీ దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొన్నిసార్లు ఒక దేవాలయంలో పెట్టాము. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొడితే మళ్ళీ పంచాయతీ కార్యాలయం ఖాళీగా ఉంటే దానిలో పెట్టాము. అక్కడ కూడా ఖాళీ చేస్తే ఇంకొక పాఠశాల మరి అప్పు చేసి వడ్డీలకు తీసుకొచ్చి ఒక పాఠశాల భవనాన్ని తీసుకొని దానిలో రన్ చేశాము. వసుంధర సుమంగళి అనే ఒక షాప్ ఉంది. దాని ఓనర్ తాటిపల్లి లక్ష్మీనారాయణ గారికి చెప్పినప్పుడు ఆయన సంతోషంగా 100 మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు యూనిఫామ్ ఇవ్వడం, అలానే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మిత్రులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా షూ, బెల్ట్, టై, బుక్స్ ఇవ్వడం. ఈ విధంగా స్కూల్ రన్ చేశామండి. నల్గొండ జిల్లాలో ఆడపిల్లల్ని వాళ్ళని పుట్టగానే వడ్లగం చేసి చంపేస్తున్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మరి చాలామంది పిల్లల్ని రక్షించి ఆ పసి శిశువుల్ని తీసుకొచ్చి పెంచి వాళ్ళని అంతా పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశాను. నీ చేతగానప్పుడు ఎందుకు నీ పిల్లలను నువ్వు చూసుకోరాదు, ఎవరికో పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎందుకు పెంచడం అని నన్ను ఈ విధంగా డిస్కరేజ్ చేశారు. అయినా కూడా బంధువుల్లో కానీ లేకపోతే ఆత్మీయుల్లో కానీ కూడా నేను చేదరింపులు, చీత్కారాలు ఎదుర్కొన్నాను. ఒక్కొక్కసారి రేపు సంగతి ఏంటి, రేపు బియ్యం అయిపోయినాయి, ఏం చేయాలి అని. ఒక చిన్న కుటుంబం అయితే 1 కిలో 2 కిలోల బియ్యంతో సరిపోతాయి, కానీ నాకు 20-25 కిలోల బియ్యం రోజుకు అవసరం. నేను సంపాదించాను. వాళ్ళందరికీ ఒక జీవితాన్ని, మేము దీన్ని అనాథ శరణాలయం అని పిలం. ఇక్కడున్నది అనాథలు అని మేము తెలియచెప్పం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తల్లి తండ్రి మేమై మరి మీలాంటి సహాయం చేసే దాతలందరూ ఉండగా వాళ్ళ అనాథలు కారు. పూర్ చిల్డ్రన్ హోమ్ అని చెప్పి నేను చెప్పాను.
మేము ఒక పాఠశాల రన్ చేశాము. ఆ స్కూల్లోనే గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి 22 సంవత్సరాలు నడిపాను. దీనికి రికగ్నిషన్ తీసుకోవాలి, ₹1,00,000 కట్టాలి, ఒక 25,000 డిపాజిట్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ కట్టలేని పరిస్థితుల్లో మరి నేను ఆ స్కూల్ని క్లోజ్ చేసేసి 2000 సంవత్సరం నుంచి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించడం స్టార్ట్ చేశాను. మా పాపలిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. ఇప్పటి వరకు మేము పిల్లలకి ఈ సేవలోనే మునిగిపోయాం. కానీ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ ఎలా చేయాలి? మా 2 బాబులు ఉన్నారు, వాళ్ళకి జాబులు రాలేదు అన్నయ్య ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. మాకంటూ ఆడపిల్లకంటూ ఒక్క పైసా వెనకేయలేదండి. బాబుజీలకి ఎలా మ్యారేజ్ చేయాలి అంటే దేవుడి పని నేను చేస్తాను, నా పని దేవుడే చేస్తాడు. తన పిల్లలు పై చదువులు చదువుకున్న తీరిక సమయాల్లో శీతల పానీయాలు అమ్మి సాయపడుతున్నారు. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలా అద్దె భవనంలో ఉంటున్నారు. దీనికోసంగా మాకు ఒక సొంత స్థలం లేకుండా ఉంది. మేము కోరుకునేది ఏంటంటే మీరు ఒకసారి రండి, మా పిల్లల్ని చూడండి, మీకు ఏమి స్పందిస్తే, మీకు ఏమనిపిస్తే అది మీరు చేయండి. ఈ యొక్క సేవని మరి అనేక మంది పేద పిల్లలకి, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, ఏ మేలు పొందలేని వాళ్ళకి మేము సహాయం చేస్తామని మీకు తెలియజేస్తున్నానండి, మిమ్మల్ని కోరుతున్నాను. నేను కూడా అన్నాను, అందరూ లంచాలు తీసుకుంటారట కదా, నువ్వు అడగొద్దు కానీ వాళ్ళు ఇస్తే తీసుకో అని నేను చెప్పాను. కానీ తనేమన్నాడంటే, జయ నన్ను నేను అమ్ముకోవడమే అవుతుంది, నేను వాళ్ళ దగ్గర ఫ్రీగా నేను వార్తలు రాయలేను, ఒకవేళ డబ్బు తీసుకొచ్చినా నువ్వు కానీ నా పిల్లలు కానీ హాస్పిటల్ పాలవుతారే తప్ప ఆ డబ్బు నేను కష్టపడి సంపాదించలేదు కాబట్టి మనకు అక్కర్రాదు, ఈ మాట నువ్వు ఎప్పుడు అనొద్దు, నేను విన్ను అనేసి అన్నాను. ఆరెంజ్ చున్నీ స్టూడెంట్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ హోమ్ లో? 8. ఇప్పుడు నీ వయసు ఎంత? 18. పేరేంటమ్మా? వెన్నెల. వెరీ ప్రిటీ నేమ్. సో వెన్నెల స్టోరీ ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది? గద్వాల దగ్గర ఒక పల్లెటూరు మేడం. వాళ్ళ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ హోటల్స్ లో అక్కడ పనిచేసి ఇక్కడ నా హోమ్ గురించి తెలుసుకొని, నా దగ్గర చదువుకున్న వెళ్ళిన వాళ్ళది మౌత్ పబ్లిసిటీ ద్వారా అన్ని చోట్లకు తెలుసుకొని వాళ్ళ మదర్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. చిన్నప్పుడు ఆ పిల్ల పుష్పవతి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ సొంత మామయ్యకి, ఆల్రెడీ అతను మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్నాడు, అతనికి మళ్ళీ బలవంతంగా మ్యారేజ్ చేసేసింది. ఎప్పుడేది? లాస్ట్ 2 years బ్యాక్. మరి వాళ్ళు మాట్లాడి వాళ్ళ భార్య భర్తలు పిలిపించి అప్పుడు ఈ అమ్మాయి తాళి తీసేసి, నాకు అతను ఇంతవరకు ఏ రోజు కూడా కాపురం చేయలేదు, టచ్ చేయలేదు, కాబట్టి నేను చదువుకొని వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నప్పుడు ఈ విషయం నేను తెలుసుకుని మళ్ళీ ఆ పాపను పిలిపించి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్ రాసింది మేడం, 2nd yearకి వచ్చింది మేడం. చదివిస్తున్నాను, తనకి ఏదైనా మంచి సంబంధం చూసి కూడా చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఎలా ఆదుకున్నారు, ఎలా చేశారు అనేది? నా చేతుల కష్టంతోనే సార్. ఎన్ని సంవత్సరాల ముందు ఇది స్టార్ట్ చేశారు? ఇన్ ఇయర్ ఆఫ్ 87 I started this one. ఏంటంటే ఇది ఒక వసుదైక కుటుంబం మాది. ఇక్కడ తల్లిదండ్రులు లేరు అనే భావన మేము కలగనీయం. అనాథాశ్రమం అని కూడా ఎక్కడ చెప్పను, రాయను మేడం. ఎందుకంటే మనందరం ఉన్నప్పుడు వాళ్ళ అనాథలు ఎందుకు అవుతారు అనేసి నేను వాళ్ళని అలానే పెంచుకుంటూ వచ్చాను. మీరు ఎన్ని సంవత్సరాలు ఎలా నడపగలిగారు? మీ సపోర్ట్ ఏంటి? 3 విషయాలు చెప్తాను సార్. 1 భగవంతుని మీద విశ్వాసం సార్, 2 ఆత్మవిశ్వాసం, 3 నా ఫ్రెండ్స్, నా సరౌండింగ్స్ ఉన్న వాళ్ళంతా కైండ్ హార్టెడ్ పీపుల్ మన దగ్గరే ఉన్నారు. మనం చేస్తున్న పని, మన సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో నేను చేసే పని 10 మంది మిత్రులకు చెప్పాను. వాళ్ళంతా కోఆపరేట్ చేశారు. చాలా మంది అడిగారు, మీకు ఏ ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ వస్తున్నాయి. నాకు ఎటువంటి ఫండ్స్ లేవు, ఫ్రెండ్సే నా ఫండ్స్. ఇప్పుడు మీరు కూడా మా గుడ్ షెపర్డ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యారు. మీలాంటి మెంబర్స్ మాకున్నారు సార్. థ్యాంక్ యూ. మీ అంత గొప్ప పెద్ద మెంబర్స్ లేరు. కానీ ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని. ఎక్కడో వెళ్ళి ఎక్కడో వెతకట్లేదు. నేను చెప్పిన కొటేషన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరే.
సో కైండ్ ఆఫ్ అబ్సల్యూట్లీ. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్దని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఐ థింక్ దిస్ షో త్రూ లక్ష్మి, నేను వచ్చినందుకు కాదు, నేను వచ్చినందుకు ఎంతో కొంత సాయం రావాలి అని వస్తుందని నేను కూడా దానికి ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ ఇట్స్ యువర్ ఎఫర్ట్ బిఫోర్ లక్ష్మి షో అండ్